సో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని మిల్క్ షేక్ చేస్తాక వస్తుంది. బట్ ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ స్టార్. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ ఆడియన్స్ ని షేక్ చేసేసింది. సో నాకు కూడా ఇవ్వండి అని అనిపించుకోవాలనిపించింది మృణాల్ ఠాకూర్ గారు. సో ఆ ఒక్క డైలాగ్ చాలు. ఆ ఒక్క డైలాగ్తో నాకు తెలిసి మిడిల్ క్లాస్ కాదు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఇందులో ఎక్కడ అశ్లీలత అనేటువంటి లేదు. పెద్ద 46 సినిమా హిట్. అర్థమైందా? ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయితే, ఎవరైతే ఫ్యామిలీలో కొడుకులు ఉంటారు కదా, కొడుకులున్న ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయితే సినిమా మాత్రం. అంటే ఆ బాధ్యతల్ని బరువుల్ని ఎలా మోయాలి, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటని చూపించిండు. ఇక కమింగ్ టు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా అమెరికా లొకేషన్స్ అయితే చాలా రిచ్గా చూపించిండు. సాంగ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళా ఒక స్టెప్ వేస్తున్నారు కదా, ఉల్టా తిరుగుతూ ఆ స్టెప్ వేస్తున్నారు కదా, అది లాస్ట్లో పెట్టారు. అది ఎందుకు పెట్టారు తెలియదు, కానీ ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒకటి ఆ సాంగ్ స్టెప్ కూడా బాగుంది. ఆ సినిమా సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. మీరు డే టైంలో వెన్నెలని చూసిరా? నేను చూసిన మూవీలో సెకండ్ హాఫ్లో వస్తాడు వెన్నెల కిషోర్, కూల్ కామెడీ చేస్తాడు. నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. డైలాగ్స్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా బ్రో? మధ్య తరగతోడిని గెలికితే మధ్యాహ్నానికల్లా మట్టిలో కలిపేస్తాడు, అట్లుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ బ్రో. మగాడైతే ఐరనే వంచాలి. ఏంటి గచ్చిబౌలిని దించిండు అమెరికాలో బిల్డింగ్లు చూసి అరే మన గచ్చిబౌలి లెక్కనే ఉంది అంటుండు. సో మగాడు ఇవ్వాలంటే మగాడు అయితే ఐరన్ రాడ్డే వంచనవసరం లేదు, అమెరికాలో మన గచ్చిబౌలిని కూడా దించొచ్చు అని చూపించింది అనమాట. ఆ సన్నివేశం కూడా మస్తు కామెడీ అనిపిస్తుంది, మస్తు నవ్వుకుంటాము. ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ స్టోరీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉంది. అలాగే సీనియర్ నటీమణితో చేసిన ఒక పాత్ర అయితే ఆమె పాత్ర విజయ్తో వచ్చిన ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది. మన నాన్నమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు అందరూ గుర్తొస్తారు. మంచి మూవీ భయ. ఎండాకాలం మాస్ హీరో క్లాస్ హిట్ కొట్టిండు. చాలా న్యాచురల్ స్టార్కి ఎలా అయితే బిరుదు వచ్చిందో ఆ బిరుదుని ఈయన కూడా కొట్టేసే అవకాశం ఉంది అందరిలో. అంత న్యాచురల్గా చేశాడు. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఠాగూర్ సినిమా చూసేటప్పుడు చిరంజీవి గారి ఎంట్రన్స్ సీన్ ఎంత గూజ్ బంప్స్ వస్తాయి, ఎంత బాగుంటుంది. సేమ్ ఈ మృణాల్ ఠాగూర్ కూడా అంతే బాగుంది. సినిమా అయితే మామూలుగా లేదన్నా. మనం బారికి వెళ్తే కడతాము బిల్లు, ఈ సినిమా మీరు చూస్తే పక్క అవుతారు చిల్లు. మామూలుగా లేదు. మా ఫ్రెండ్ పేరు రామ్, ఇరగదీసిండు డైరెక్షన్ పరశురామ్. మా అన్న పేరు శివ. ఈ సినిమాలో ఉంది వన్ మ్యాన్ విజయ్ దేవరకొండ హవా. మృణాల్ ఠాకూర్ అయితే నాకు ఇష్టమైన క్రికెటర్ శార్దుల్ ఠాకూర్. ఇరగదీసింది భయ్యా మృణాల్ ఠాకూర్. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. డిఫరెంట్గా ఉంది స్టోరీ అయితే. అంటే ఇది ఒక మన స్టోరీ అన్న, మన మిడిల్ క్లాస్ జరిగే స్టోరీలు ఎలా ఉంటాయి, అవన్నీ ఎలా ఉంటాయి అనేది డైరెక్టర్ గారు మంచిగా చూపించారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. వేరే లెవెల్ ఉంది. హీరో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. అంటే అతని హీరోయిన్ అయితే నేను చెప్పాను, అంటే హీరోగా కాకుండా మన అన్న, మన బావ, మన బామర్ది, మన తమ్ముడు, మన ఇంట్లో రిలేటివ్ బంధువులాగా అనిపించింది నాకైతే. అంత బాగా కనెక్ట్ అయిపోయాము. హీరోయిన్ గారు ఉంటారన్న, వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ కాంబినేషన్, అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ అయిన వెంటనే ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఇక్కడ డబ్బులు కట్టాలి, అక్కడ డబ్బులు కట్టాలని చెప్పి అంత కష్టపడి ఎలా అయితే ఉంటాడో ఫ్యామిలీ స్టార్ అని చెప్పి నిజంగా నాకు అంత బాగా కనెక్ట్ అయిపోయినామన్న. స్టార్టింగ్లో ఫైటింగ్ సీన్ ఉంటుంది, స్టార్టింగ్ ఫైటింగ్ సీన్ కానీ, ఆ ఎండింగ్ ఫైటింగ్ సీన్ కానీ, ఫైటింగ్ సీన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. ఐరనే వంచాలా ఏంటి? నిజంగా ఆ డైలాగ్ అయితే మామూలుగా కాదు. నేను లాస్ట్ ఒకటే చెప్తా, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి? ముందు టికెట్ కొని సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుందా అన్న. రొటీన్ అంటే రొటీనే ఉంది కానీ చూడొచ్చు. స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుందన్న, చూడొచ్చు. ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదండి, ఆ లెవెల్లో లేదు. చాలా బాగుంది. నా రిక్వెస్ట్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని వచ్చి మూవీ చూపించండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక హై క్లాస్కి ఎలా ఎదగాలనేది మూవీలో చాలా క్లియర్గా చూపించినారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మన విజయ్ దేవరకొండ 5 స్టార్ అయిపోతాడు, అంత స్వీట్గా ఉంది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. మృణాల్ ఠాకూర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆమె క్యారెక్టర్. ఎందుకంటే సీతారామం తర్వాత అంత క్యూట్గా, అంత హ్యాపీగా, అంత సంతోషంగా చూడాలనుకుంటే ఆమె పాత్ర మాత్రం అద్భుతంగా ఉండదు, చూడొచ్చు అనమాట. సినిమా అయిపోయిన తర్వాత పేర్లు పడితే ఒక సాంగ్ వచ్చేస్తుంది. పెళ్లికి బాజా భజంత్రులు పెట్టి మ్యూజిక్ డాన్స్లు వేసేసుకుంటే మొత్తం కుటుంబం అంతా ఎగురుతుంటుంది. అటువంటి సాంగ్ అనమాట, అద్భుతంగా అనిపిస్తుంది. అలా
అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా కామెడీగా మంచిగా అనిపించేస్తుంది. ఒకటే జగపతి బాబు క్యారెక్టర్ కొంచెం ఎక్కువ లేదు, నార్మల్గా ఇచ్చారు సపోర్టింగ్ క్యారెక్టర్, అది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది తప్ప ఇంకా సినిమాలో వంక పెడడానికి ఏమి లేవు, బూత్ లేదు, వైలెన్స్ లేదు, అరే ఇది బ్యాడ్ రాబాయ్, ఇది బోర్ రాబాయ్, ఇది లాగ్ రాబాయ్ అన్నట్టు ఆడడానికి ఒక్కటి కూడా లేదు భయ్య. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది. ఎండాకాలం మా హీరో క్లాస్ హిట్ కొట్టాడు. అలాగే పరశురామ్ డైరెక్టర్ గారు కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ గా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు మొన్న తీసిన సర్కార్ వారి పాట అంత డిసప్పాయింట్ ఉంది, డిసప్పాయింట్కి ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చి సూపర్ హిట్ అయితే చేయడం జరిగింది. ఈ సినిమా అయితే సూపర్ ఉంది నాకైతే మాత్రం. అది లైగర్తో ఆగిపోయింది, అది లైగర్ కాంబినేషన్ అది ఈ సినిమాలో. ఏమిటండి బాబు మీరు అందరూ రివ్యూలుగా వచ్చారా ఏంటి, అలా అమాయకంగా మాట్లాడతారు. గీతా గోవిందంలో విజయ్ రీకన్స్ట్రక్ట్ అయింది, గీతా గోవిందంలో విజయ్ అయినది చాలా బాగా చేసిండు. అంటే ఆ క్యారెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకే చేసిండు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోలేదు. కానీ ఫైట్స్ విషయంలో మన విజయ్ అన్న మళ్ళీ లైగర్ మన లైగర్ బయటకు వచ్చిండు, కొట్టిండు, టైల్స్ పగిలిపోయినాయి. ఇక కమింగ్ టు లైక్ మహేష్ బాబు రిఫరెన్సెస్ కూడా ఈ సినిమా ఫైట్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫైట్ కూడా బాగుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి అయితే మస్ట్ వాచ్ మూవీ. ఈ సమ్మర్లో సినిమాలు లేవు కాబట్టి మరి ఈ సినిమా 200 కోట్ల నుంచి లెక్క పెడదాం. నేనైతే 100 కోట్లు అన్నాను. ఫ్యాన్స్ బాబా అన్నట్టునుంది. విజయ్ దేవరకొండకి పెద్ద అనకొండ అయినాడు, ఏందన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిల్ రాజుకి అయితే కొద్దిగా దెబ్బనే అనిపిస్తుంది. ఆ దిల్ రాజు ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిపోయినాను. ట్రైలర్ చూసినప్పుడు అంత అనిపించలేదు. కానీ బట్ సినిమా పరంగా అయితే ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటారో అలా అంటే ఖర్చులు అయితే బాగా చూపించిండు. ఇంటర్వెల్ ముందర ఒక ½ అన్ అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగానే, కానీ అంత సినిమా అయితే హెవీగా అనిపించలేదు. గీతా గోవిందాన్ని రిమేక్ చేసినాడా అనిపించింది. ఏంటి సాంగ్ కూడా సేమ్ అలాగనే ఉంటాయి, కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది, సాంగ్స్ కూడా అంత హెవీగా అయితే అనిపించలేదు. మన విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత మరో దెబ్బ పడినట్టనే అనిపించింది. లైగర్ తర్వాత అన్నకి ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటివి చేస్తాడని బాధ అనిపిస్తుందా నిజంగానా. విజయ్ దేవరకొండని ఈ క్యారెక్టర్ చూడలేదన్నా, నిజంగా సినిమా అయితే అంత హెవీగా అయితే లేదు. విజయ్ దేవరకొండ ఎన్నో జోనల్లో ఎన్నో స్టోరీలు చేశాడు. బట్ ఖుషి ఒక మూవీ మనకు 23లో రిలీజ్ అయింది, ఫ్యామిలీ ఓరియంటల్ కింద. సో పరశురామ్ గారు గీతా గోవిందం మన విజయ్ దేవరకొండతో హ్యాండిల్ చేసిన దానికి, ఫ్యామిలీ స్టార్ అని ఈ సినిమా చూపించిన దానికి ఎంసీఏ నానిని మ్యాచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. దిల్ రాజు గారి బ్యానర్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఒక రెస్పాన్సిబిలిటీగా అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ స్టార్ దమ్మును పక్కన పెట్టు కామన్ మ్యాన్గా కామన్ పీపుల్స్ కామన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలన్న లీడ్స్ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సో ప్రతిదీ మనం హైప్తో చూడకూడదు, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా క్యారీ చేసుకోవాలి. కాబట్టి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ. అంటే యాక్చువల్లీ కల్ట్ క్లాసిక్ పేరు అది, రష్మిక విజయ్ అనేది ఈ సినిమాలో క్లాసిక్ పేరు అనమాట. మురణాలు అంటే బాగున్నారు, చూడడానికి కెమిస్ట్రీ బాగుంది, ఫస్ట్ హాఫ్ లో క్యూట్ గా ఉన్నారు. అన్న నేనైతే 4 ఇస్తా అన్న. ఆ 1 పాయింట్ కూడా ఎందుకు తగ్గించిన అంటే మేము హట్ అయినాం. రష్మిక కాంబినేషన్ తో తీసి గీతా గోవిందం 2 అని పెడుతుంటే థియేటర్లు నిండిపోవా ఏంటి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.